బ్రేకప్ అయ్యాక అమ్మాయిలు ఎందుకు అలా, అబ్బాయిలు ఎందుకు ఇలా? ఈ వీడియోలో దీని గురించి మనం మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటి అంటే ఇది చాలా ఫ్రీక్వెంట్గా ప్రతి ఒక్కరి లైఫ్లో టీనేజ్లోనూ కావచ్చు, జాబ్ చేసేటప్పుడు కావచ్చు, కాలేజ్ డేస్లో కావచ్చు, చాలామందికి ఈ మధ్య కాలంలో ఏదో ఒక టైంలో ఎవరినొకరిని ప్రేమించడం. ఎస్పెషల్లీ నేను వీడియో అబ్బాయిల గురించి చేస్తూ ఉన్నాను, అమ్మాయిల గురించి కూడా. సో ఇక్కడ అమ్మాయిల గురించి నెగిటివ్ కాదు, అలాగని అబ్బాయిల గురించి నెగిటివ్ కాదు. వీడియో చూడండి చివరి వరకు. సో మీకు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది మీకు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక టైంలో ఏదో ఒక ఇష్టపడడం, తర్వాత ప్రేమించడం, ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరగడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అబ్బాయిలు ఏం చేస్తారు? లవ్లో ఉన్నప్పుడు, ప్రేమలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? టైం. వీళ్ళ టైం మొత్తం కూడా ఈ అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఏం చేస్తే నచ్చుద్ది, ఏం గిఫ్ట్లు కొనాలి, ఆ గిఫ్ట్ల కోసం డబ్బులు మా అమ్మని కానీ నాన్నని కానీ ఎలా పుట్టలో వేయాలి, ఎలాంటి అబద్ధాలు చెప్పి నేను ఆ డబ్బులు సంపాదించి అమ్మాయి గిఫ్ట్ ఇవ్వాలి, బయటకు తిప్పాలి, ట్రిప్పులకు చేయాలి, సినిమాలకు తీసుకెళ్ళాలి, షికాలు చేయాలి, షాపింగ్ చేయాలి అని మొత్తం కూడా అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటారు. దాంతోపాటు ఈ క్రమంలో పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. సరే ఓకే, ఎప్పుడైనా కానీ పేరెంట్స్ ఎంత నెగ్లెక్ట్ చేసినా కానీ పేరెంట్స్ మనం వదిలిపెట్టరు, సత్యదాకా వదిలిపెట్టరు. నిజమైన ప్రేమ అంటే అది. సరే, అది వేరే విషయం, అది పక్కన పెడదాం. ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు. నీకు అసలు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండరు. ఎక్కువ టైం నువ్వు ఆ అమ్మాయిని కలిసి జరగడం, ఆ అమ్మాయి ఇదే జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు నో పర్సనల్ లైఫ్. నీకంటూ ఒక ఎజెండా ఉంటుంది, నీకంటూ ఒక పర్సనల్, అంటే నీకంటూ నువ్వేం చేసుకోవు. ఒక 100 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చారంటే దాన్ని దాచిపెట్టుకొని అమ్మాయి కోసం ఖర్చు పెడతావు. అరే బాబు, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటే, నేను కూడా ఆ ఏజ్ నుంచి వచ్చినోడే, ఇవన్నీ చేసినోడే నేను. ఓకే, ఇవన్నీ చేసినోడే నేను కూడా. నో ఫోకస్ ఆన్ కెరియర్ మీద ఫోకస్ ఉండదు, చదువు మీద ఫోకస్ ఉండదు, అదర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ ఉండదు, ఫ్రెండ్స్తో చిట్ చాట్ ఉండదు. పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. 24 గంటలు ఏం చేస్తూ ఉంటారంటే అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఉదయం లేచావారా, తిన్నావారా, పడుకున్నావారా, ఇడ్లీ తిన్నావా, దోశ తిన్నావా, బిర్యానీ తిన్నావా, ఇంకోటి తిన్నావా, ఏం చేస్తున్నావు, ఇదే టైం అంతా దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇదే టైంలో అమ్మాయిలు ఏం చేస్తారు తెలుసా? మీతో అబ్బాయిలతో మాట్లాడే టైంలో మాట్లాడతారు, చదువుకునే టైంలో చదువుకుంటారు, ఫ్రెండ్స్తో తిరిగే టైంలో ఫ్రెండ్స్తో తిరుగుతారు, పేరెంట్స్తో టైం స్పెండ్ చేసేటప్పుడు పేరెంట్స్తో టైం స్పెండ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ చాలా క్లారిటీతో ఉంటారు. 99% అమ్మాయిలు ఒక క్లారిటీ ఉంటుంది. సో దేనికి దానికి పెడతారు. ఎందుకంటే ఈ అమ్మాయి వాడి కోసం ఎప్పుడు చూడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఈ అమ్మాయికి వెనకాల తిరుగుతూ ఉంటాడు కదా, ఎక్కడ మిస్ అయిపోద్దో, ఇంకెవరికి పడిపోద్దో అని ఎప్పుడు భయపడుతూ ఉంటాడు కదా. జనరల్గా చెప్తున్నాను నేను. కానీ అమ్మాయిలు అలా కాదు, చాలా క్లారిటీతో ఉంటారు. ఎవరికి ఇచ్చే టైం వాళ్ళకి ఇస్తారు, ఏది చేయాల్సిన టైంలో అది చేస్తారు. మంచిగా కెరీర్ మీద ఫోకస్ చేస్తారు, బాగా చదువుకుంటారు, మంచి మార్కులతో పాస్ అయిపోతారు, మంచిగా జాబ్ తెచ్చుకుంటారు. వీడేం చేస్తారా అంటే మొత్తం ఫోకస్ అంతా కూడా ఈ అమ్మాయి మీద పెట్టి బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయికి చాలా ఈజీగా వీడిని మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేనికి అది ఫోకస్ చేసింది. కానీ ఈ అబ్బాయి అలా కాదు. ఈమె లోకం, ఈమె ప్రపంచం అని మొత్తాన్ని వదిలిపెట్టి ఈ అమ్మాయితోనే తిరుగుతూ, ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తూ అన్ని సాక్రిఫైసులు చేస్తుంటారు కదా, అక్కడ పడతాడు. అందుకని అప్పుడు ఇక మందు తాగడం, సీరియల్ తాగడం, పిచ్చోళ్ళ తిరగడం, గడ్డం పెంచుకోవడం, దేవదాసులా తిరగడం, పిచ్చి పిచ్చికి బిహేవ్ చేయడం. అప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? పేరెంట్స్ని హర్ట్ చేస్తాడు వీడు. నేను అలాగే చేశాను. రియలైజ్ అయిన తర్వాత తెలిసింది అసలు పేరెంట్స్ అంటే ఏంటి, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, నేను ఎక్కడ తప్పు చేశానని. ఇలా అందుకనే బ్రేకప్ అయిన తర్వాత ఒక 2-3 రోజులు ఫీల్ అవుతుందో, లేకపోతే ఇంకోటి బ్రేకప్ అవ్వకముందే అమ్మాయిలు మెంటల్లీ ప్రిపేర్ అవుతారు. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వాలిటీ అంట నేను. అబ్బాయిలే చేతకాని తనం వల్లే బ్రేకప్ అయిపోయిన తర్వాత ఏడ్చుకుంటూ, బాధపడుకుంటూ, కెరీర్ మీద ఫోకస్ చేయకుండా ఉండేది. అమ్మాయిలు అలా చేయరు. దిస్ ఈజ్ వెరీ గుడ్ థింగ్, రైట్? ఆలోచించేయాలా. అందుకనే నేను ఒకటే చెప్తా, ఐ రియలైజ్డ్ వన్ థింగ్. నా లైఫ్లోనే మొత్తంలో రియలైజ్ అయింది ఒకటే విషయం. ఏంటి అంటే, నా ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ మై కెరియర్. కెరియర్ తర్వాత ఎవరైనా, ఏదైనా, ఎవరైనా, నా పని తర్వాత ఎవరైనా. ఇన్ఫ్యాక్ట్ నాకు మా పేరెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా, మా పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలన్నా, నా వైఫ్ అండ్ కిడ్స్ని మంచిగా చూసుకోవాలి అన్నా, ఫస్ట్ నేను వర్క్ చేసి డబ్బులు సంపాదించాలి. నా వర్కే, నా కెరియరే నాకు ఇంపార్టెంట్.
ఫస్ట్ ప్రయారిటీ. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి అబ్బాయి గుర్తుపెట్టుకోవాలి, నీ కెరియర్ నీకు ఇంపార్టెంట్. దాన్ని కాదని ప్రయారిటీ ఎవరికి ఇచ్చినా, ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరికి ఇచ్చినా నీకు లైఫ్ అనేది ఉండదు. అమ్మాయిల కన్నా కానీ ఒకవేళ కెరియర్లో సెట్ కాకపోయినా నడుస్తుంది, ఓకే. కానీ అబ్బాయిలు అలా కాదు. ఇప్పుడు వచ్చే కొద్దీ అమ్మాయిల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఖచ్చితంగా కెరియర్ ఉంటేనే వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్గా ఉండగలుగుతున్నారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. మళ్ళీ అదొక పెద్ద అదొక డిఫరెంట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోతుంది. సో అంటే ఫ్రీడమ్ పేరుతోటి విచ్చలవిడితనం పెరుగుతూ ఉంది కొంతమందికి, అందరికి కాదు. సో అది డిఫరెంట్ స్టోరీ, అది డిఫరెంట్ సెగ్మెంట్. దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, రైట్. ఇది ఒకసారి ఆలోచించాను. అందుకనే బ్రేకప్ అయిన తర్వాత అమ్మాయిలు ఎలా ఉంటారు, అబ్బాయిలు ఎలా తయారవుతారు. ఓకే, థ్యాంక్ యూ.